బాలభగవాన్ గురించి 40 శ్రీ శివాయ గురువే నమః. మన బాలభగవాన్ గురించి ఒక జరిగిన విషయం చెప్దాం అనుకుంటున్నాను. భగవాన్ మీద భక్తితో ఏమిటంటే, ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉంటారనమాట. అంటే పెద్ద మనిషి, తలపాగా అది కట్టుకొని, ఇంత పెద్ద అంచు జరి కట్టుకొని ఆ ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ భగవాన్ని ఆ పెద్ద మనిషి తలపాగా అది పెట్టుకొని పెద్ద గంభీరంగా ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. ఇతను చిన్న ఆయన కదా బాలభగవాను. అతన్ని చూసి, ఏమిటి నువ్వు కాషాయ బట్టలు కట్టుకొని పెద్ద గొప్పగా నువ్వేదో భగవంతుడిలాగా నాటకాలు చేస్తున్నావు, ఇక్కడున్న ప్రజలందరికీను మాయమాటలు చెప్తున్నావు, నీ సంగతి తేలుస్తాను అని చెప్పి బెదిరింపుగా మాట్లాడుతూ ఉంటాడనమాట. మాట్లాడుతూ ఉంటే, నువ్వు పొలానికి వెళ్ళి పొలం దున్నుకోరాదా, ఆవులను మెప్పుకోరాదా అని ఇలా ఆయన్ని చిన్న వాళ్ళనైనా అవమానపరిచేటట్టుగా మాట్లాడితే వాళ్ళకి ఓ మనసు ఉంటుంది కదా, వాళ్ళకి పాపం బాధేస్తుంది కదా అన్న పెద్ద ఆయనకి జ్ఞానం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా భగవాన్ గారిని గురించి అలా మాట్లాడేటప్పటికీ భగవాన్ గారు ఏమీ మాట్లాడకుండా ఆ పెద్ద ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అలా చూసి ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి ఆయన మౌనంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలా మన్నాడు ఆయనకి ఆందోళన, మనస్సంతా చికాగ్గా ఉండటం మొదలుపెట్టింది. ఆ భగవాన్ అలా మాట్లాడేటప్పటికి నిద్ర పట్టడం లేదు. ఆ రోజు రాత్రి కలలో జగదాంబ అమ్మవారు ఆయనకి ప్రత్యక్షమయ్యి కనిపించి చెప్తుందన్నమాట. ఒక లీలగా ఇలా కనిపించి, ఆకాశవాణి అంటారే వెనక రోజుల్లో చెప్పినట్టుగా అలా లీలగా ఆయనకి అమ్మవారి దర్శనం ఇచ్చినట్టుగా ఇచ్చి, నువ్వు ఆ పిల్లవాడిని ఎందుకు అలా అన్ని మాటలు అన్నావు, ఆ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు నువ్వు? అతడు వరపుత్రుడు, సాక్షాత్తు మహేశ్వరుడు, సావిత్రాబాయికి, రామారావు మహారాజు గారికి పుట్టిన వరప్రసాదము. నువ్వేదో అనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, నువ్వు క్షమాపణ చెప్పుకో అని చెప్పి అమ్మవారు చెప్పినట్టుగా అతనికి అనిపిస్తుంది. ఉలిక్కిపడి లేచి తెల్లవారుగానే ఇంకా ఆయన ఉండలేక ఆ ఊరి ప్రజలందరి ముందర ఆయన అక్కడికి వెళ్ళి పరశుశిఖర క్షేత్రానికి వెళ్ళి ఆ తలపాగా తీసి ఆయన కాళ్ళ ముందర పెట్టి ఆ భగవాన్కి శరణాగత సాష్టాంగ నమస్కారం పడిపోయి, నువ్వు చిన్నవాడివైనా భగవంతుడు అని నేను తెలుసుకోలేకపోయినాను నాయన, నన్ను మన్నించు భగవాన్ అని చెప్పేసి ఆ తలపాగా ఎందుకు పెట్టాడు అక్కడ కింద అంటే, ఆయనలోని అహంకారము చచ్చిపోయి గర్వం తీసేసి నేను నీకు దాసుణ్ణి, నీ భక్తుణ్ణి అనే అర్థంతో ఆ తలపాగా అక్కడ పెట్టి వినయంగా ఆయన కాళ్ళ మీద పడతారన్నమాట. అంతటి వినయం, అంత భక్తి ఉంటేనే మనసులోని అహంకారము, రజోగుణము, తమో గుణము పోతే కానీ మనుషులకి అనన్య శరణాగతి వస్తే కానీ ఆ భగవంతుడు కనిపించడు. అక్కడి నుంచి ఆయన ఆ ఊరి పెద్ద మనిషి, ఆ భగవానికి భక్తుడే, ఆయన కూడా భగవత్ చింతనలో ఉంటూ ఉంటారు అన్నమాట. హర హర మహాదేవ. తాడేపల్లి విజయ బ్రహ్మరామ. నమస్కారం. మహారాజు పాదాలకు నమస్కరిస్తున్నాను.